కొరటాల శివ గారు దేవరం మూవీ కోసం అయితే స్పెషల్ గా ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. ఇంటర్వ్యూ కాదు, ప్రెస్ మీట్ అని చెప్పాలి. ఓన్లీ మీడియాతో ప్రెస్ తో మాత్రమే మాట్లాడడం జరిగింది. అంటే వీడియో బయట అయితే కాదు, జస్ట్ వాళ్ళని పిలిచి వాళ్ళకైతే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. తను చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, అలాగే చాలా మందికి డౌట్స్ ఉన్న ఆన్సర్స్ కి అయితే జవాబు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆ ఇంటర్వ్యూలో కొరటాల శివ గారు ఏమన్నారు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. ముందుగా చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయితే వాళ్ళు ఏం చేశారంటే, చిరంజీవి గారిది ఆచార్య మూవీ తీశారు కదా, ఆ మూవీ ఫ్లాప్ అయింది కదా, దాని ప్రెషర్ మీ మీద ఏమైనా ఉందా అని చెప్పి అయితే క్వశ్చన్ అయితే వేయడం అయితే జరిగింది కొరటాల శివ గారికి. కొరటాల శివ గారు సింపుల్ గా అయితే, నాకు ఆచార్య ఫ్లాప్ ఎటువంటి ప్రెషర్ అయితే నా మీద అయితే లేదు, ఇంకొంచెం ఫోకస్ గా వర్క్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేశాను దేవరం మూవీకి అని చెప్పి కొరటాల శివ గారు అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీకు చిరంజీవి గారితో విభేదాలు ఉన్నాయంట, నిజమేనా అని చెప్పి అడగడం అయితే జరిగింది. దానికి కొరటాల శివ గారు అయితే అదిరిపోయే ఆన్సర్ అయితే ఇచ్చారు. అలాగే ఎవరు కూడా నమ్మలేని ఆన్సర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అదేంటి అంటే, కొరటాల శివ గారికి దేవరం మూవీ స్టార్ట్ అయినప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేసి, మీరు ఈ మూవీతో ఇట్టు కొడతారు అండ్ ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అవుతారు అని చెప్పి అయితే అనడం అయితే జరిగిందంట. అది కొరటాల శివ గారు అయితే ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. మీలో ఎంతమంది ఈ మాటను మీరు నమ్ముతున్నారు? చిరంజీవి గారు ఫోన్ చేసి అంటే తను హిట్ అవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీని కోరుకున్నాడు అని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నాకైతే ఒక చిరంజీవి గారు ఫోన్ చేశారు, ఒక బెస్ట్ అని అనుకోవచ్చు. బట్ అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మూవీలో వచ్చేసి అల్లు అర్జున్ గారికి ఇదే స్టోరీ చెప్పారా, ఇదే సేమ్ స్టోరీని అని చెప్పి అయితే క్వశ్చన్ అయితే వేశారు. దానికి సమాధానం కొరటాల శివ గారు వచ్చి, అల్లు అర్జున్ గారికి నేను చెప్పిన కథ వేరు, ఈ దేవర కథ వేరు. ఈ దేవర కథ జూనియర్ ఎన్టీఆర్ కోసమే రాసుకున్నాను. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారు బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆ మాస్ హీరోతో మూవీ చేస్తున్నప్పుడు నేను మొత్తం దృష్టిలో అయితే పెట్టుకుని అయితే చేశాను. మాకు మాస్ ఆడియన్స్కి తారక్ లాంటి మాస్ హీరోకి ఎలాంటి సీన్స్ రాస్తే బాగుంటుంది అని మొత్తం ఫోకస్గా పెట్టేది ఈ స్టోరీని అయితే రాయడం అయితే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం అయితే రాశానని చెప్పి క్లియర్గా ఆన్సర్ అయితే చెప్పేశారు. అంటే ఇంతకు ముందు అల్లు అర్జున్ అలాగే కొరటాల శివ గారు ప్రాజెక్ట్ అయితే వర్క్ అయింది, ఒక పోస్టర్ కూడా రావడం జరిగింది. సో దానికి సి బ్యాక్గ్రౌండ్ టైప్ ఒక పోస్టర్ అయితే వచ్చింది. సో ఇది సేమ్ మూవీ అని చెప్పి చాలా మంది క్వశ్చన్ అయితే ఉన్నది. బట్ ఇప్పుడు ఈ ఆన్సర్ తో కొరటాల శివ అందరికైతే ఆన్సర్ అయితే ఇచ్చేసాడు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ట్రైలర్ చూస్తే తారక్ గారి గత మూవీస్ పోలికలు ఉన్నాయి కదా, మీకు ఎలా అనిపించింది అని చెప్పి కొరటాలను అడగడం జరిగింది. దానికి కొరటాల శివ గారు అదిరిపోయే ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇద్దరు డ్యూయల్ రోల్ చేస్తే సేమ్ కథలు అయిపోతే ఈ భూమి మీద ఎన్ని కథలు లేవు అని చెప్పి కొరటాల శివ గారు అయితే, భూమి పుట్టినప్పటి నుంచి ఇలాంటి కథలు వస్తూనే ఉన్నాయి అని ఆన్సర్ అయితే కొరటాల శివ గారు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. చాలా ప్లాన్ అయితే చేసుకున్నారంట ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ చేయడానికి. ఊహించలేదంట వాళ్ళు కూడా ఇలా జరుగుతుందని చెప్పి కొరటాల శివ గారు అయితే తన ఫీలింగ్ అయితే చెప్పుకొని వచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద. మరి కొరటాల శివ గారు ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ చిరంజీవి గారు అన్న మాటలు నిజంగా అయితే బాగుంటుంది అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.